జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజు తులారాశి వారు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఏ అంశం గురించి అయినా సరే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. ఈరోజు మీరు పనికిరాని పనుల గురించి అస్సలు పట్టించుకోరు. ఏ పని మీకు బాగా అవసరమో ఆ పని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు తప్ప మిగిలిన అంశాలను మనసులోకి రానివ్వరు. అలాగే ఈరోజు తులారాశి వారు ఎవరి మాటను లెక్క పెట్టరు. అంతా నాకే తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అలాగే ఆఫీస్ ప్లేస్లో కొన్ని వివాదాలు చోటు చేసుకోవచ్చు. అయిన వాళ్ళతో కూడా ఎడమొహం పెడమొహంలా ఉంటారు. అలా కాకుండా సర్దుకుపోయే ప్రయత్నం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు మీకు ఆర్థిక పరంగా, వ్యాపారాల పరంగా, వృత్తి మరియు ఉద్యోగాల పరంగా, అలాగే క్రయ విక్రయాల అంశాల్లో ఇలా అన్నింటా కాలం అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా వడ్డీ వ్యాపారాలు చేసేవారికి, కోళ్ళ వ్యాపారాలు చేసేవారికి, మిషనరీ వ్యాపారాలు చేసేవారికి, సంగీత సాహిత్య కళారంగాల్లో ఉన్నవారికి, యాంకర్స్కి, టీచర్స్కి మరియు లాయర్స్కి ఇలా అందరికీ కూడా ఈ రోజున ఉన్న కాలం అద్భుతంగా సహకరిస్తుంది. ఈరోజు తులారాశి వారికి ఒక మంచి బహుమతి లాంటి గుడ్ న్యూస్ ఉంది. భవిష్యత్తు గురించి కావచ్చు, జాబ్ వర్క్ విషయంలో కావచ్చు, కుటుంబ పరంగా లేదా పర్సనల్గా కావచ్చు, దేనిలోనైనా సరే పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే సక్సెస్ని కూడా పొందుతారు. ఎదుటివారికి సహాయ సహకారాలను అందిస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సోమవారం రోజు తులారాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య, నక్షత్రం మూల నక్షత్రం, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:20 నుండి 6:20 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ అమావాస్య రోజు పద్మక యోగం మరియు సోమవార యోగం అనే 2 అలభ్యమైన యోగాలు ఉన్నాయి. ఈ సోమవారం రోజున ఈ యోగాలు ఉన్న కారణం చేత ఈ రోజున చేసే పుణ్యనది స్నానాల వలన మరియు దానాల వలన విశేషమైన లాభం కలుగుతుంది. ఈ రోజున చేసే స్నానం, దానం, తర్పణం వలన 1000 గోవుల దానం చేసినంత పుణ్యం కలుగుతుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే వీలు కుదిరిన వారు మీ శక్తి మేర దానం చేసి విశేషమైన పుణ్యాన్ని మూటగట్టుకోండి. అలాగే ఈరోజు పితృస్తోత్రాలను మరియు యమ అష్టకాన్ని పారాయణం చేస్తే పితృదేవతానుగ్రహం వలన ఆరోగ్యం మరియు భోగాలతో పాటు ఆకస్మిక ప్రమాదాలు కూడా తప్పిపోతాయి. ఈ సోమవారం రోజున మనమంతా ఓం నమశ్చండికాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ రోజున సాయంత్రం శివలింగాన్ని తేనె మరియు పాలతో అభిషేకం చేయాలి. ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ఆర్థికాభివృద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అలాగే తులసి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా సరే విముక్తి కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.